మొన్న మంగళవారం రోజు మీ అందరికీ ఒక అంశం చెప్పాను. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి అనేకమైన కారణాల్లో ఒక కారణము, మొత్తం మీద 3 కారణాలు చెప్పాను. ఊరుకు పోవు త్రోవను మర్చిపోయి బ్రతుకుతున్న వారికి త్రోవను చూపించడానికి వచ్చాడు అని, మనము ధనవంతులము ఐశ్వర్యవంతులము కావాలి అని ఆయన దరిద్రుడుగా రావలసి వచ్చింది అని, అలాగే సదాకాలం మనకు తోడుగా ఉండడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు అని క్రిస్మస్ మెసేజెస్లో అది నంబర్ 1 అయితే, ఈరోజు ఈ సహవాస కూడికలో క్రిస్మస్ మెసేజెస్లో నంబర్ 2 అని వేసుకొని దానికి సబ్ టైటిల్గా ఏంటి అంటే, లేయ వంశము నుండి క్రీస్తు రావడానికి కారణం ఏమిటి అన్నది మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాం. మరలా చెబుతున్నాను, లేయ వంశము నుండి క్రీస్తు రావడానికి కారణం ఏమిటి అన్నది చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మీ అందరికీ తెలుసు, లేయ ఎవరమ్మా? యాకోబు మొదటి భార్య, రెండవ భార్య? అమ్మా, మొదటి భార్య, రైట్. మంచిది. ఈ లేయ వంశంలో నుంచి ఎవరు వచ్చారమ్మా? యేసుక్రీస్తు వారు వచ్చారు అనేనా? అదే కదా మనం నేర్చుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా మనసు పెట్టి మీరు అందరూ కూడా వినండి. అయితే మనం ఆలోచన చేయగలిగితే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఆ ఇస్సాక్ గారికి ట్విన్స్ పుట్టారు. అందులో పెద్ద ఆయన పేరు ఏశావు, చిన్న ఆయన పేరు యాకోబు. ఇప్పుడు అక్కడ మరి మనం ఆలోచన చేయగలిగితే అక్కడ ఒక వాగ్దానం కూడా ఉంటుంది. మనందరికీ తెలుసు, ఇస్సాక్ గారికి 40 ఇయర్స్కి పెళ్ళైన తర్వాత ఆయనకి 60 ఇయర్స్కి పిల్లలు పుడతారు. 60 సంవత్సరాలకి అతనికి 2 సంతానం పుడతారు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే, యాకోబు గారిని ఆ తర్వాత ఇస్సాక్ గారు దీవెనలు ఇస్తాడు. దీవెనలు, నేను చావబోతున్నాను, నా మరణ దినాలు దగ్గర పడ్డాయి కాబట్టి ఏశావుని పిలిపించి ఏం చేశాడు అంటే, నాకు వేటాడి మాంసం తీసుకునిరా ఏశావు అని చెప్పటము. అలా మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరిన్నారు? రాహేలు రిబుకమ్మ వినటము. ఆ తర్వాత మనందరికీ తెలుసు ఏం జరిగిందంటే, అక్కడి నుంచి దీవెనలు పొందుకుంటాడు యాకోబు గారు. ఏశావుకు రావలసిన దీవెనలు యాకోబు గారు పొందుకుంటారు. ఎప్పుడైతే దీవెనలు పొందుకున్నాడో ఏశావు పగబడతాడు. ఏం చేస్తాడమ్మా? ఇక ఎప్పుడు దొరికితే అప్పుడు చంపుదామా అని ఇక వెతుకుతున్న ఆ సమయంలో అక్కడి నుంచి ఆ విషయాన్ని కనుగొన్న పసిగట్టిన తల్లిదండ్రులు, నానా యాకోబు, నీవు ఇక్కడి నుంచి నువ్వు పారిపో. ఎక్కడికి పారిపోవాలి? పద్దనరాముకు పారిపోవాలి. ఎక్కడికి? పద్దనరాములో ఎవరున్నారు అంటే, సిరియా వాడైన లాబాను, రిబుకా యొక్క సహోదరుడు ఎక్కడున్నాడు? పద్దనరాములో ఉన్నాడు. అక్కడికి పారిపోయి అక్కడ నీ మామ కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకో అని చెప్పండి తల్లిదండ్రులు పంపిస్తారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యాకోబు గారిని తల్లిదండ్రులు పంపించినప్పుడు అతడి వయసు ఎంత? అతని వయస్సు ఎంతమ్మ అతని వయసు? బైబిల్ పండితులు ఏం చెబుతున్నారు అంటే, యాకోబు గారు ఇస్సాకు గారి దగ్గర నుండి బయలుదేరినప్పుడు అతని వయసు సుమారుగా 77 సంవత్సరాలు ఉండవచ్చు అంటున్నారు. ఎంత వయసు అమ్మా? 77 సంవత్సరాలు. 77 సంవత్సరాలప్పుడు తండ్రి దగ్గర నుండి పారిపోయి లాబాను గారి దగ్గరికి వచ్చాడు. మామ ఇంటికి చేరుకున్నాడు. ఇప్పుడు మామ ఇంటికి చేరుకోగానే వెంటనే అక్కడ మొట్టమొదటిగా ఎవరు కనిపించారంటే, రాహేలు కనిపించింది. రాహేలు కనిపించగానే ఇక వెంటనే ఏమని అడిగాడంటే, మామ నాకు రాహేలు కావాలి అన్నాడు.
మరి రాహేల్ని ఇవ్వాలంటే ఆ రోజుల్లో ఏముండేదంటే హోలీ ఉండేది. హోలీ అంటాం కదమ్మా మనం ఈ రోజుల్లో. మరి ఆ రోజుల్లో ఏంటంటే అమ్మాయిని చేసుకునేవారు ఇదిగోనండి అబ్బాయి తరపు వారు హోలీ ఇవ్వాలి. మరి ఈయన దగ్గర లేవు కదా, యాకోబు దగ్గర లేవు కదా. అప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో నేను నీకు 7 సంవత్సరాలు కొలువు చేస్తాను, నాకు రాహేల్ నిమ్మన్నాడు. ఆ తర్వాత అండి ఇప్పుడు 77 సంవత్సరాలప్పుడు ఆయన మామ దగ్గరికి చేరుకుంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు అక్కడ, కొలువు చేశాడు? 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఇప్పుడు 7 సంవత్సరాలు అంటే 77 + 7 ఎంత అవుతున్నాయమ్మా? 84 సంవత్సరాలు. అంటే 84 సంవత్సరంలో వివాహం చేసుకుంటున్నాడు ఎవరు? యాకోబు గారు. 84 సంవత్సరాలు. ఆ తర్వాత మొత్తం మీద ఇక ఏం జరిగిందంటే నేను పిల్లనిస్తాను అన్నాడు. ఆ తర్వాత మ్యారేజ్ చేశాడు. ఆ రోజుల్లో ఎలా జరిగేటివంటే మ్యారేజీలు ఎలా జరిగేటే ముసుగేసుకునేవాళ్ళు. ముసుగేసుకొని రాత్రి పెళ్ళిళ్ళు జరుగుతాయి, మీ అందరికీ తెలుసు. నైట్ మ్యారేజెస్ చేసేవారు, వాళ్ళ కల్చర్ అది. ముసుకేసి రాత్రి మ్యారేజ్ చేసేవాళ్ళు. మొత్తం మీద ఏం జరిగిందేమో తెల్లారు లేచి చూసరికి ఆమెను చూసరికి ఎవరమ్మా? రాహేలు కాదు, ఎవరున్నారు? లేయా ఉన్నది. ఎన్ని సంవత్సరాలకు మ్యారేజ్ అయింది గుర్తుపెట్టుకోండి. 77 సంవత్సరాలప్పుడు మామ దగ్గరికి వస్తే 7 సంవత్సరాలు కొలువు చేస్తే 84 సంవత్సరాలప్పుడు వివాహం అయితే ఆ తర్వాత లేయాను చేసుకున్న తర్వాత కోపంతో మామ దగ్గరికి వచ్చాడు. ప్రపంచములో వివాహ విషయములో మోసపోయిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యాకోబు గారు. అక్కడి నుంచి ఏం జరిగిందంటే కోపంతో వచ్చినప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో పెద్దది ఉండగా చిన్నదాన్ని ఇవ్వటము ఈ దేశపు మర్యాద కాదు అని ఏం చేశాడు అంటే మరి నాకు రాహేలు కావాలి అన్నప్పుడు ఇదిగో మరి 7 సంవత్సరాలు నీవు కొలువు చెయ్యాలి. 7 సంవత్సరాలు నీవు కొలువు చెయ్యాలి. ఇక అక్కడేనండి సుమారుగా ఒక 20 సంవత్సరాలు ఉన్నాడు. 20 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే ఆయన ఎప్పుడైతే అక్కడ యాకోబు గారు ఉన్నారో లాబాన్ను దీవించాడు. తర్వాతనండి ఒక డీల్ ఏంటంటే మచ్చలు చారలు ఇవన్నీ ఉన్నాయేమో నాకివ్వు, మచ్చలు లేనివి ఇదిగో నల్లవి తెల్లవి అన్నీ నువ్వు తీసుకోమని చెప్పినప్పుడు అండి చాలా మచ్చలు కలిగినవి చారలు కలిగినవి మేకలు గొర్రెలు పుట్టటము. అలా ఏమైపోయిందంటే యాకోబు గారి ఆస్తి ఎక్కువైపోయింది. ఎవరి ఆస్తి ఎక్కువైపోయిందమ్మా? మేపమన్న ఆయన ఆస్తి ఏమో తక్కువైపోయింది, మేపిన ఆయన ఆస్తి ఏమో ఎక్కువైపోయింది. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు బైబిల్ గ్రంథంలోనికి వద్దాం మనం అందరం కూడా. దయచేసి ఆదికాండము 31వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము, 1వ వచనము 2వ వచనం చదువుకుందాం. చదువమ్మా. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని యాకోబు విన్నాడట. ఎవరు మాట్లాడుకుంటుంటే? లాబాను కుమారులు మాట్లాడుకుంటుంటే ఏదో మన డాడీ మేపం అంటే మొత్తం సంపాదించుకున్నాడు, మొత్తం అన్నీ కూడా ఆయనే అంతా సంపాదించుకున్నాడని ఆ మాట్లాడుకుంటుంటే అది ఎవరికి వినబడిందండి? యాకోబుకి వినబడింది. తర్వాత 2వ వచనం కూడా మీరు చదవగలిగితే, 2వ వచనం కూడా మీరు చదవగలిగితే చదవమ్మా. లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. ఇక వాళ్ళు లాబాను కొడుకులేమో అంత మా నాన్న అంత దక్కించుకున్నాడని వాళ్ళు ఏడుస్తూ ఉంటే అప్పుడైనా ఒకసారి లాబాను మొహం చూసేసరికి నిన్న మొన్న ఉండినట్టు లేదట. అప్పుడప్పుడు మన మీద ఒకలాంటి ముఖం ఉంటుంది, మనం ఐడెంటిఫై చేయలేమమ్మ. అలాగే ఈ లాబాను మొహం నిన్న మొన్న ఉన్నట్టు
లేదు అని ఇక అప్పుడు ఏమనుకున్నాడంటే, నాకు ఏదైతే నా ఆస్తి ఉందో ఇక్కడ నుంచి నా తండ్రి ఇంటికి నేను వెళ్ళిపోవాలి. అయితే నేను అడుగుతున్నాను, అసలు యాకోబు ఇదిగోనండి ఈ సిరియావాడైన లాబాను దగ్గరికి రావడానికి గల కారణం ఏంటంటే ఇదిగోనండి ఈ ఇస్సాకు గారు ఇచ్చిన బ్లెస్సింగ్స్ దానికి అక్కడ ఆ కారణం చేత ఈయన పారిపోయి రావలసి వచ్చింది. అసలు మన టాపిక్ పేరేంటమ్మా? లేయా వంశము నుండి యేసుక్రీస్తు వారు రావడానికి కారణం ఏంటని మనం ఆలోచిస్తున్నాం. అదే కదా మనం ఆలోచిస్తున్నాము. అంటే ఇస్సాకు బ్లెస్సింగ్స్ పొందుకోవటం, యాకోబు పొందుకోవటం వల్ల అన్న ఎక్కడ చంపుతాడో అని పారిపోయి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడమ్మా? ఇదిగోనండి సిరియా దేశం లేదంటే పద్దనరాముకు వచ్చాడు. అక్కడనే పెళ్ళి అయింది. అక్కడనే ఏం జరిగిందంటేనండి ఆ తర్వాత మనం చూడగలిగితేనండి, ఇప్పుడు దేవుని సంకల్పములో ఉన్నది ఎవరు? యాకోబు గారికి భార్యగా దేవుని సంకల్పములో ఉన్నది ఎవరో మనము ఆలోచిస్తున్నాము. ఆ తర్వాతనండి ఏం జరిగిందంటే, మొత్తం మీద లేయాను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత రాహేల్ను కూడా వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత లేయాకేమో 7 పిల్లలు పుట్టారండి. 6 కుమారులు, 1 కుమార్తె. దీన మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత మరి రాహేలుకు మాత్రం పిల్లలు లేరు. ఇంతకీ వీళ్ళిద్దరిలో ఎవరిని ప్రేమించాడు? రాహేల్నే ప్రేమించాడు. ప్రేమించిన ఆమెకేమో పిల్లలు లేరు, ప్రేమించని ఆమెకేమో, ద్వేషించబడుతున్న ఆమెకేమో 7 పిల్లలు పుట్టారు. 7 పిల్లలు పుట్టేంత వరకు రాహేలు గర్భాన్ని దేవుడు తెరవలేదు. ఇక ఆ తర్వాత అండి మొత్తం మీద ఏం జరిగిందంటే, వీళ్ళు అనుకుంటున్న మాటలు అటు ఆయన మొహం చూశాడు. తర్వాత ఏ పొలములోనైతే ఈయన పశువులు ఈ గొర్రెలు మేపుతున్నాడో అక్కడికి 2 భార్యలను పిలిపించాడు. ఇదిగో నేను ఇక్కడికి వచ్చాను కదా, నేను 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు కొలువు చేసి మిమ్మల్ని చేసుకున్నాను కదా, ఇదిగో మచ్చలు చారలు ఇవన్నీ ఉన్నాయి, నావి లేనివి మీ అని ఇలాగా మాకు డీల్ ఉన్నది కదా, నాకు కూలి అని నేను చెప్పాను కదా, మరి ఇవన్నీ నేను సంపాదించుకున్న తర్వాత ఇదిగో మీ సహోదరులు మీ తండ్రి ముఖం ఒకలాగుంది నా దగ్గర నా మీద అని అప్పటి నుంచి అక్కడ 2 భార్యలు భర్తలు ఆ పొలములో ఆ రాత్రి మాట్లాడుకుంటున్నారు. మరి ఇంటికి వెళ్ళి మాట్లాడవచ్చు కదా. అందుకేనండి ఇంట్లో ఏ గొడవ జరిగినా మన కుటుంబ విషయాలు ఎలా ఉండాలి అంటే, ఇంటి గుట్టు బయటికి ఎప్పుడు చెప్పుకోకూడదు. గుర్తుంచుకోండి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, నా భర్త ఇలాంటోడు, నా భర్త అలాంటోడు అని ఎప్పుడు కూడా మనము ఎదుటి వ్యక్తి దగ్గర, పరాయి వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా మనము మాట్లాడకూడదు. ఇంటి గుట్టు ఈ విధంగా ఉండాలి. నేను అది చేశానండి, ఇది చేశానండి అన్నప్పుడు రేపు ఆ లాభాను ముఖంలాగా ఉంటుంది. వీళ్ళు ఇలాంటి వీళ్ళు అలాంటి వాళ్ళు అనుకోరమ్మా. ఎందుకు చెప్పుకోవాలి? అందుకే ఈయన ఇంటికెళ్ళి మాట్లాడవచ్చు కదా, ఇంటికెళ్ళి మాట్లాడకూడదు. ఇదిగోనండి రహస్యముగా ఆ రాత్రి టైంలో పొలానికి పిలిపించి వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ సహోదరుల గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడండి ఏం జరిగింది మాట్లాడుతున్నప్పుడు, అంతకుముందు ఏం జరిగిందో మనం చూడగలిగితే, తర్వాత మనము దయచేసి అదే 3-4 వచనాలు చదువుకో. 31వ అధ్యాయం 3-4 వచనాల్లో, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు యాకోబుతో చెప్పగా, యాకోబు వారితో ఇట్లా నేను ఇక అక్కడ మనం ఆలోచన చేయగలిగితే యాకోబు గారు ఒంటరిగా ఉన్నాడు ఒక పరాయి దేశంలో సొంత మామే మొహం ఒకలాగా పెట్టుకున్నాడు. సొంత ఆ మామ కుమారులేమో మా తండ్రి ఆస్తి అంతా ఇతను తీసుకున్నాడని మాట్లాడుతుంటే, దిక్కుతోచని పరిస్థితుల్లో అతనితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కూడా నాకెవరు లేరు, నేను ఒంటరిని, నాకు ఏంటి నా పరిస్థితి అని ఎప్పుడు బాధపడకండి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడతానంటే డైరెక్ట్గా మాట్లాడటం కాదు.
ఇదిగో మాలాంటి సేవకుల ద్వారా మాట్లాడతాడు, ప్రసంగాల ద్వారా మాట్లాడతాడు, పుస్తకాల ద్వారా మాట్లాడతాడు. ఇదిగో రకరకాల మరి ఆ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇక అక్కడ దేవుడు అన్నాడు, నీ తండ్రి ఇంటికి నీవు వెళ్ళిపోమన్నాడు. వాళ్ళని పిలిపించాడు, మీటింగ్ పెట్టాడు, మొత్తం మీద మాట్లాడుకున్నారు. అప్పుడు వీళ్ళిద్దరు ఏమన్నారంటే భార్యలు, ఇదిగో దేవుడు నీతో ఏది చెబితే అది చెయ్యి అన్నారండి. ఆ మాట కూడా మీరు దయచేసి చూడగలిగితే అదే అధ్యాయము దయచేసి ఎక్కడ లాస్ట్లో ఉంటుంది చూడమ్మా, వచనం 31వ అధ్యాయము 15వ వచనం నుండి మనము చదువుకుందాము. దేవుడు నీతో అతనికి ఉత్తరమియ్యగా, ఇక భార్యలు అంటున్నారు, దేవుడు నీకేదో చెప్పాడు అంటున్నావు కదా, దేవుడు నీకేదో చెప్పాడు అంటున్నావు కదా, నీ తండ్రి ఇంటికి వెళ్ళు, మన మామింటికి వెళ్ళాడని చెప్పాడు అంటున్నావు కదా, అది చెయ్యమంటున్నారు. ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితేనండి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యాకోబు గారేమో రాహేల్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు లేయాను ఏం చేస్తాను, లేయా మీద ప్రేమ లేదు, ఇద్దరు ద్వేషిస్తున్నారు. లేయా మీద ప్రేమ లేదు. నువ్వు మా తండ్రి ఇంటి దగ్గర నా మీదనే నువ్వు ద్వేషం చూపిస్తున్నప్పుడు నీ తండ్రి ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను ప్రేమిస్తావా అని నేను రాను అని అనలేదండి. లేయా ఆ మాట అనలేదు. ఎందుకంటే రాహేలు ప్రేమిస్తున్నాడు అన్న విషయం లేయాకు తెలుసు. కానీ నీతో దేవుడు ఏదైతే చెప్పాడో అది చెయ్యి. ఇదంతా ప్రాబ్లం క్రియేట్ కావడానికి కారణం ఏంటంటే, రీజన్ ఏంటంటేనండి, ఇదంతా కూడా ప్రాబ్లం క్రియేట్ అవ్వడానికి అప్పటికి సుమారుగా ఇస్సాక్ గారికి 137 సంవత్సరాలు. 137 సంవత్సరాలు. అప్పుడు ఏం చేశాడంటే, ఏశావును పిలిపించి నాకు వేటాడి మాంసం తీసుకొని రా, నేను నిన్ను దీవిస్తాను అన్నాడు. ఎందుకు అప్పుడే దీవిస్తాను అని ఎందుకన్నాడంటేనండి, ఇష్మాయేలు కూడా 137 సంవత్సరాలకు చనిపోతాడు. ఎన్ని సంవత్సరాలు చనిపోయాడండి? బైబిల్లో చూడండి, ఎందుకైనా మంచిది. దయచేసి ఆదికాండము 25వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. 25:17 చదువమ్మా. ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. అప్పుడతడు తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఇష్మాయేలు అంటే ఎవరో తెలుసు కదండి, ఆగరుకు పుట్టిన వ్యక్తి. ఇష్మాయేలు చనిపోయే నాటికి అతని వయసు ఎంత? 137 సంవత్సరాలు. ఇప్పుడు యాకోబు గారికి ఎంత వయసు అంటే 137 సంవత్సరాలు సుమారుగా. ఇప్పుడు ఆయనకు భయం పట్టుకుంది. అంటే నా అన్న 137 సంవత్సరాలు బ్రతికాడు, మరి ఇప్పుడు నేనెంతకాలం బ్రతుకుతాను? నేను కూడా 137 సంవత్సరాలే బతుకుతానేమో అనుకొని తన పెద్ద కుమారుణ్ణి పిలిపించి నిన్ను దీవిస్తాను అన్నాడు. నిన్ను దీవిస్తాను అని చెప్పినప్పుడు అండి, ఆ మాట రిబుకా గారు వింటున్నారు. ఇక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటంటే, ఒక కుటుంబంలో ఒక సమస్య వచ్చినప్పుడు భార్యాభర్తలు కూర్చుండి మాట్లాడుకొని ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసుకోవాలి. ఇంతకుముందు యాకోబు గారు ఏం చేశారు, ఒక పొలములోనికి ఆ రాత్రి వేళనే పొలములోనికి పిలిపించుకొని ఆ రాత్రేనండి ఇక బయలుదేరిపోయాడు. భార్య ఆ విషయము వాళ్ళ ముగ్గురికే తెలుసు. అటు లాబాను కుమారులు కానీ అసలు ఎవ్వరికి తెలియదు వీళ్ళు రహస్యంగా మాట్లాడుకున్నారు అన్న సంగతి. కానీ ఇదిగోనండి ఇస్సాక్ గారు మాత్రం అలా చేయలేదండి. ఇదిగో మరి రిబుకాను పిలిపించి, అమ్మా నేను దీవించాలి అనుకుంటున్నాను, మరి నువ్వేమంటావని ఇద్దరు మాట్లాడుకొని ఉంటే బాగుండేది.
అప్పుడు ప్రవచనం జ్ఞాపకం వచ్చింది రిబకా గారికి. ప్రవచనం జ్ఞాపకం వచ్చిన తర్వాత పెద్దవాడు చిన్నవానికి దాసుడగునన్న ప్రవచనం జ్ఞాపకం వచ్చిన తర్వాత అదేంటి మా ఆయనకు దీవెనలు ఇస్తానంటున్నాడు ఏంటి అని, ఇదిగోనండి యాకోబును పంపించింది. అప్పటికి భయంతో వెళ్ళాడు. ఒకవేళ అమ్మా డాడీ గనక నా వాయిస్ నన్ను గుర్తుపట్టాడా, నాకు రావాల్సిన దీవెనలు కాదు శాపాలు వస్తాయన్నాడు. ఆ శాపం నా మీదకి వచ్చును కాక నువ్వు వెళ్ళు అని పంపించింది. యాకోబేమో ప్రాబ్లంను కూర్చోబెట్టుకొని సాల్వ్ చేస్తే, ఇదిగోనండి ఇస్సాకు గారు మాత్రమో వాళ్ళు కూర్చొని మాట్లాడకపోవటం వల్ల ఎంత సీన్ క్రియేట్ అయింది. అక్కడి నుంచి ఆశీర్వాదాలు పొందుకున్నందుకు అక్కడి నుంచి ఆయన ఏమైపోయాడు, పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. అయితే దేవుని సంకల్పములో ఉన్నది మాత్రం ఎవరు అంటే లేయా గారే. దేవుని సంకల్పములో ఉన్నది మాత్రమో లేయా గారే. ఎందుకు ఎలా అని మనము బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనము ఆలోచన చేయగలిగితేనండి, ఇంకా కూడా మరి బైబిల్ గ్రంథంలో ఆ తర్వాత ఏం జరిగిందో మరొక మాట కూడా ఆదికాండము, దయచేసి ఆదికాండము మరొక మాట కూడా మనము చూడగలిగితే ఆదికాండము 31వ అధ్యాయము, ఇంతకుముందు చదివిన అధ్యాయమే. ఇప్పుడు నేను 5 నుంచి 13 వరకు నేను చెప్పినవి అక్కడ ఉంటాయండి. తర్వాత మీరు 14 నుంచి మీరు చదవగలిగితే, 14 నుంచి మీరు చదవగలిగితే, అందుకు రాహేలు పద్దెనిమిదవ వచనము మీరు చదవగలిగితే 18వ వచనం యావత్తును తీసుకొని ఆ రాత్రే బయలుదేరాడు. ఇప్పుడు యాకోబు గారికి ఎవరిష్టం అండి? ఎవరిష్టమమ్మా? రాహేలు ఇష్టం. పోనీ లేయాని విడిచిపెట్టి వెళ్ళిపోదామంటే పిల్లలు ఎవరికి ఉన్నారు? లేయాకే ఉన్నారు. అందుకే లేయాను కూడా తీసుకొని పోవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మొత్తం మీద ఆ రాత్రే బయలుదేరారు. కాబట్టి లేయా మాత్రమో, ఇదిగో నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు, నన్ను ప్రేమించటం లేదు, నేనెందుకు మీ ఇంటికి రావాలి, అక్కడ ఇంకెంత ద్వేషిస్తావు అని ఒక్క మాట కూడా అనలేదండి. ఎందుకు అనలేదంటే, కుమారి నీ తండ్రి ఇంటిని మరుము అంటాడు కీర్తనల గ్రంథంలో. నీ తండ్రి ఇంటిని మరుము అన్నాడు. అలా నా భర్త ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి అని డిసైడ్ అయింది కనుకనేనండి ఆమెనండి ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడతాను. మీరు ఆ తర్వాత మీరు చదువుకోండి. ప్రతి విషయంలో దేవుడు నాకు ఇచ్చాడు కనుక ఈ పేరు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఆ పేరు అని, ఇలా ప్రతి విషయంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్న స్త్రీ లేయా. అయితే దేవుని సంకల్పంలో ఉన్నది మాత్రం ఎవరు అంటే లేయా గారిని ఎలా చెప్పగలమంటే ఇప్పుడు అబ్రహాము గారికి ఇస్సాకు గారిని సంబంధం ఎలా చూశాడంటే, ఒక పెద్ద దాసుడు ఎలియాజర్ను పంపించాడు కదమ్మా, వాళ్ళ సొంత బంధువుల దగ్గర పంపించాడు కదా. పంపించినప్పుడు వాళ్ళేమో రిబకాను తీసుకొని వచ్చారు. అవునమ్మా, రిబకాను తీసుకొని వచ్చారు. అయితే మనం ఆలోచన చేయగలిగితే ఇప్పుడు ఇస్సాకు గారు కూడా యాకోబుకు ఇప్పుడు ఇదిగో మా 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 భార్య బంధువుల దగ్గరికి అక్కడికి వెళ్ళి ఒక కుమార్తెను తీసుకొని రమ్మంటే ఎవరిని తీసుకొని వచ్చేవారు? అమ్మ, ఎవరిని తీసుకొని వచ్చేవారు? పెద్దదాన్నే తీసుకొని వచ్చేవారు. పెద్దది ఎవరు? లేయా. కానీ ఈయన అక్కడికి వెళ్ళటం వల్ల, అక్కడ రాహేలును చూడటం వల్ల రాహేలు ఇష్టపడ్డాడు. కానీ అసలు యాక్చువల్గా యాకోబు గారు ఒకవేళ వివాహం చేసుకోవాలనుకుంటే, ఒకవేళ దాసుని తీసుకొని, ఒకవేళ అమ్మాయిని తీసుకొని రావాలనుకుంటే లేయాను పంపించేవారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, లేయానే యాకోబు గారి సంకల్పములో ఉన్న ఆ భార్య లేయానే. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, ఇప్పుడు మనం అందరం కూడా బైబిల్ గ్రంథంలోనికి వద్దాం. దయచేసి ఆదికాండము దయచేసి 29వ అధ్యాయము
ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 35వ వచనం చదువమ్మా. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యూదా అను పేరు పెట్టెను. యూదా అను పేరు పెట్టాను. ఇప్పుడు ఈ యూదా అనే కుమారుడు ఎవరికి పుట్టాడు? ఎవరికి పుట్టాడండి? లేయాకు పుట్టాడు. ఇప్పుడు ఆ యూదా గోత్రంలో నుండి ఎవరు రావాలి? ఎవరు రావాలమ్మా? యేసుక్రీస్తు వారు రావాలి. అంటే యూదా గోత్రములో నుండి యేసుక్రీస్తు వారు రావాలి అంటే ఆ యూదా ఎవరి వంశములో నుండి రావాలి? ఇదిగో లేయా గర్భము నుంచి రావాలి. లేయా గర్భము నుంచి రావాలి. అందుకే ఈ రాహేలు మధ్యలోనే చనిపోయింది. ఫస్ట్ ఏడుగురు సంతానం లేయాకు పుట్టిన తర్వాత అప్పుడు యోసేపు గారు పుడతారు. ఆ తర్వాత ఆ బెన్యామీన్ ఉంటాడు కదమ్మా, బెన్యామీన్ చివరి కుమారుడు, అతను కన్న తర్వాత ఈ రాహేలు చనిపోతుంది. కాబట్టి దేవుని సంకల్పములో ఉన్నది ఎవరు అంటే లేయా వంశములో నుండే యేసుక్రీస్తు వారు రావాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. అందుకే ఈ అధ్యాయం అంతా మీరు చూడండి. ఇక్కడ ఎవరు పుట్టినా కూడానండి ఆమె ఏమని మాట్లాడుతుందో మీరు చూడగలిగితే దయచేసి 31వ వచనం కూడా మీరు చూడగలిగితే 31వ వచనము, యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. దేవుడు నన్ను ద్వేషించేది చూస్తున్నాడు, దేవుడు నా శ్రమను చూస్తున్నాడు, దేవుడు 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 అని ఇదిగోనండి మాట్లాడే స్త్రీ లేయా. అందుకేనండి ఆ లేయా వంశములో నుండే ఆమె గర్భవాసం నుండి యూదా రావాలి. ఆ యూదా గోత్రములో నుండే యేసుక్రీస్తు వారు రావాలి అన్నది ఆయన చిత్తం. అందుకే ఎవరు పుట్టినా కూడా మీరు చూడండి. తర్వాత 33వ వచనం కూడా మీరు చూడగలిగితే, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని యెహోవా విన్నాడు గనుక ఇక్కడ మీరు ఎప్పుడు పిల్లలు పుట్టినా కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి దేవుని సంకల్పములో ఉన్నది, దేవుని ప్రణాళికలో ఉన్నది యాకోబు గారికి భార్యగా కావాలన్నది లేయా. కానీ ఈయన అక్కడికి వెళ్ళటం వల్ల, ఆమెను చూడటం వల్ల, రాహేలు చూడటం వల్ల ఇష్టపడి ఇదిగో ఎంత జరిగిందండి, ఇంత స్టోరీ జరిగిందండి. కాబట్టి లేయా వంశము నుండే క్రీస్తు రావడానికి గల కారణము ఇది. ఎందుకంటే దేవుని సంకల్పంలో ఉంది. దేవుడు కొరకు బ్రతికిన స్త్రీ అండి ఈ స్త్రీ. దేవుని ఎంత ద్వేషించినా దేవుని జ్ఞాపకం చేసుకుంటుంది. కాబట్టి దేవుడు మన పట్ల కూడా కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు. వాటిని దేవుడు నెరవేర్చాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.